హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉసిరికాయతో నిలవ పచ్చడి తయారు చేసి చూపిస్తున్నాను. ఉసిరికాయలు పచ్చిమిరపకాయ కాంబినేషన్ తోటి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సంవత్సరం అంతా కూడా నిలవ ఉంటుంది ఈ ఊరగాయ. ముందుగా ఉసిరికాయలు అరకిలో తీసుకున్నాను. ఇవి బాగా కడిగి రాత్రంతా ఆరబెట్టాలి. అలాగే పచ్చిమిరపకాయలను కూడా కడిగి రాత్రంతా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఒక 50 గ్రాముల చింతపండు వేసి, చింతపండు ములిగే వరకు నీళ్లు పోసి చింతపండుని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే చింతపండు మాడిపోతుంది. ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు ఉసిరికాయలన్నిటిని కూడా మీకు నచ్చిన సైజులో ముక్కలు కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజ పార్ట్ పడేయాలి. అలాగే పచ్చిమిరపకాయలని కూడా ఈ తొడిమలన్నీ తీసేసి అవి కూడా పక్కన పడేయాలి. తొడిమలన్నీ పక్కన పడేయాలి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలన్నిటికీ కూడా ఒక నైఫ్ తీసుకుని అన్ని పచ్చిమిరపకాయలకి కూడా ఈ రకంగా ఘాటు పెట్టుకోవాలి. లేకపోతే పచ్చిమిరపకాయలు వేయించేటప్పుడు మీదకు తుళ్ళుతాయి అవి. అందుకని ఈ ఘాటు పెట్టుకోవాలి. ఇవన్నీ మొత్తం రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన మూకుడు పెట్టి వేడైన తర్వాత ఒక కప్పు నువ్వుల పప్పు వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వీటిని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి నువ్వుల పప్పుని, లేకపోతే మాడిపోతుంది. మాడిపోయిందంటే టేస్ట్ అంతా పోతుంది పచ్చడికి. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి నువ్వుల పప్పుని. నువ్వుల పప్పు అంతా వేగిపోయింది. ఇప్పుడు ఈ పప్పును తీసి వేరే ప్లేట్లో పెట్టి చల్లారి పెట్టుకోవాలి. అదే మూకుళ్ళో ఒక స్పూన్ నూనె వేసి ఒక స్పూన్ మెంతులు కూడా వేయించుకోవాలి. మెంతులు డ్రై వేయించవచ్చు, కానీ నూనె వేసి వేయిస్తే తొందరగా వేగుతాయి, చేదు ఉండదు, ఎక్కడాను బాగుంటుంది. ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి కూడా వేరేగా తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుళ్ళలో ఎక్కువ నూనె, మన పకోడీలకి వేసినట్టుగా అంత నూనె వేసుకుని ఈ మిరపకాయలన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవన్నీను మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మిరపకాయలన్నీను. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మొత్తం మిరపకాయలన్నీ ఫ్రై అయిపోతాయి. ఇగో ఈ రకంగా ఫ్రై అయిపోయి మిరపకాయలన్నీను. ఇప్పుడు ఈ మిరపకాయలన్నింటినీ ఆ నూనెలోంచి తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఈ మిరపకాయలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకుని ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండును కూడా ఇందులో వేసుకోవాలి. మిరపకాయలతో పాటు వేసేసుకోవాలి చింతపండు కూడాను. ఈ నువ్వుల పప్పుని వేరేగా పొడి చేయాలి, మెంతులని వేరేగా పొడి చేసి పెట్టుకోవాలి. వీటితో కలిపితే అవి పొడి బాగా అవ్వవు, అందుకని అవి రెండు సెపరేట్గా చేసుకోవాలి. అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు ఒక 4-5 స్పూన్స్ వరకు పడుతుంది ఉప్పు దీనికి. ఇంకా ఎక్కువ కావస్తే ఎక్కువ కూడా వేసుకోవచ్చును. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. వేసుకుని ఇది మెత్తగా పేస్ట్ అయిపోవాలి. మొత్తం పచ్చిమిరపకాయలు చింతపండు పేస్ట్ చేసేసుకోవాలి. అలాగే స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేసి వేడయ్యాక ఇంగువ మొక్కలు ఉంటే ఇలా ముందుగా వేయించి తీసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. లేదు డైరెక్ట్గా పౌడర్ అయితే పోపులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్పూను ఆవాలు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు చింతపండు పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇగో ఆ రకంగా మెత్తగా అయిపోయింది పేస్ట్ అంతాను. ఇప్పుడు ఇందులో వేసేయాలి పేస్ట్ అంతా కూడాను. ఈ పేస్ట్ అంతా వేసిన వెంటనే ఉసిరికాయ ముక్కలు, తరిగి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసేసేయచ్చును. ఇది వేగే వరకు ఆగే అవసరం లేదు. మొత్తం అన్నీ ఒకేసారి మిక్స్ చేసేసి అప్పుడు ఫ్రై చేస్తాం. ఉసిరికాయ ముక్కలు ముందుగా తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, మెంతి పొడి ఉంది కదా, అన్నీ వేసేస్తాం ఒకేసారి. నువ్వుల పొడి,
అలాగే మెంతి పొడి వేసుకొని ఇప్పుడు ఆ పొడి ఈ ఉసిరికాయ ముక్కలు, ఈ చింతపండు, పచ్చిమిరపకాయల పేస్టు అవన్నీ కలిపే వరకు కంటిన్యూస్గా కలుపుతూ లో ఫ్లేమ్ మీద ఉంచితే ఇలా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలాగ చివరిగా కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకుంటే పచ్చడి తయారైపోతుంది. మొత్తం ఇది కంప్లీట్ అయిపోయింది పచ్చడి అంతాను. ఇది చల్లారే వరకు అలా అదే మూకుడులో ఉంచుకొని చల్లారిన తర్వాత ఏదైనా బాటిల్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఉసిరికాయలు నచ్చని వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు. ఇలా బాటిల్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చును. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.